హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ శ్రీకాంత్. వెల్కమ్ టు తెలుగు డెవలప్స్ గురు. సో ఈరోజు నేను హోస్ట్, మురళి మనకి డిస్కషన్లో రీచ్ అవుతుంటారు. సో ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో రీసెంట్గా మురళి వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని, అఫ్ కోర్స్ ఎన్నో ఇయర్స్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో చాలా మందికి మంచి ప్యాకేజెస్ క్రాక్ చేశారు. సో ఇది చాలా చాలా హ్యాపీగా ఉండాల్సిన విషయం యాక్చువల్లీ. సో ఇంకా మనం మాట్లాడుకుంటూ ఉందాం గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్లో కూడా. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయేది ఏంటి అంటే, ఒక నాన్ టెక్నికల్ ఇంజనీర్ టెక్నికల్ డెవాప్స్ చూస్ చేసుకుంటే, అలాగే ఒక టెక్నికల్ ఇంజనీర్ అంటే లైక్ వేరే లాంగ్వేజ్ నుంచి మన డెవాప్స్కి వస్తున్నప్పుడు, అలాగే ఒక ఫ్రెషర్ ఒక టెక్నికల్ మన డెవాప్స్కి చూస్ చేసుకున్నప్పుడు అసలు ఎలా చూస్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేసుకోవాలి, ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి, దానికి కావాల్సిన టూల్స్ ఏమేమి కావాలి, అండ్ ఏమేమి యూస్ చేసుకుంటే మనకి క్రాక్ చేయొచ్చు, అలాగే ఐ మీన్ ఆర్గనైజేషన్లో లీడ్ చేయొచ్చు. సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ ఉందాం. హాయ్ మురళి. హాయ్ శ్రీకాంత్, థ్యాంక్స్. ఎలా ఉన్నారు? యా, గుడ్ గుడ్. గుడ్ మురళి, కొత్తగా ఉంది నేను యా హోస్ట్ మీరు డిస్కషన్లో ఉండగానే. యా సో ఇప్పటి వరకు చాలా మంది స్టూడెంట్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది శ్రీకాంత్. సో ఎస్పెషల్ ఏంటంటే ఈ వీడియోలో మనము ఒక డెవాప్స్ ఇంజనీర్ కావాలంటే ఎలా అనేది డిస్కస్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి గైస్, ఎప్పుడైనా సరే ఒక డెవాప్స్ ఇంజనీర్ కావాలంటే, అది డెవాప్స్ ఇంజనీర్ కానీ క్లౌడ్ ఇంజనీర్ కానీ కావాలంటే, సో నేను చెప్పే ఫ్లో అనేది నేర్చుకోండి. సో ఆ ఫ్లోలో నేను ఏం చెప్తున్నాను టూల్స్, ఆ టూల్స్ మ్యాండటరీగా నేర్చుకోవాలి. సో అలా కాకోకుండా నేను ఓన్లీ డెవాప్స్ నేర్చుకుంటాను, ఓన్లీ ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటాను ఇలా మనకు అనుకుంటే కనుక జాబ్ ఎప్పటికి రాదు, సారీ టు సే. ఎందుకంటే ఇప్పుడు ఆర్గనైజేషన్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకునేటి అక్కడ ఆర్గనైజేషన్ లెవెల్లో ఉండవు. సో కమింగ్ టు దట్, సో ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా సరే మనం డెవాప్స్ నేర్చుకునేటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది నేర్చుకోవాలి. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఎస్పెషల్లీ మనం చూసుకున్నట్టయితే లైనెక్స్, విండోస్ ఉంటుంది. సో లైనెక్స్ మ్యాండేటరీగా నేర్చుకోవాలి, అలానే విండోస్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో మీకు మోస్ట్లీ ఐడియా కూడా ఉండి ఉండొచ్చు, ఎందుకంటే విండోస్ ఎక్కువగా వాడుతుంటాం కదా మన ల్యాప్టాప్. సో కాబట్టి విండోస్ ఐడియా ఉంటుంది. సో దాంతోపాటే లైనెక్స్ మ్యాండేటరీగా నేర్చుకోవాలి. ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ అడగచ్చు, ఏంటి లైనెక్స్ మనకి అడ్మిన్ లెవెల్లో కావాలన్నా అని. అవసరం లేదు. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్కి ఏంటంటే లైనెక్స్ బేసిక్స్ ఉంటే చాలు. అంటే బేసిక్స్ అంటే ఏంటి, డే టు డే యాక్టివిటీస్, డే టు డేలో ఏమేమి మనం యూజ్ చేస్తామో లైనెక్స్ రిలేటెడ్ కమాండ్స్ అవి తెలిస్తే చాలు. అడ్మిన్ లెవెల్లో అవసరం లేదు. ఫస్ట్ థింగ్ క్లియర్ కదా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఒక కోడ్ని మనం ఎలా మేనేజ్ చేయాలనేది ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది యూజ్ చేసుకొని చేస్తాం. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే గిట్ ఉంటుంది, ఎస్విన్ ఉంటుంది, టిఎఫ్ఎస్ ఉంటుంది. ఈ మూడిట్లో మనకు ఎక్కువగా 99% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ యూజ్ చేసేది ఏంటంటే గిట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో దీంతో పాటు మనకు గిట్ ల్యాబ్, గిట్ హబ్, గిట్ ల్యాబ్, బిట్ బకెట్ అని మూడు ఉంటాయి ఎస్పెషల్లీ. ఇక్కడ ఈ మూడిట్లో ఏంటంటే మ్యాండేటరీగా ఒకటి తెలుసుకుంటే చాలు, ఆటోమేటిక్గా రిమైనింగ్ టూ గురికే సేమ్ ప్రాసెస్. ఇక్కడ మీరు అడగచ్చు, మరి గిట్ ల్యాబ్, గిట్ హబ్, గిట్ ల్యాబ్, బిట్ బకెట్ ఏంటని. ఇవేంటంటే రిమోట్ రిపాజిటరీస్. అంటే మన కోడ్ రాసినది మన లోకల్లో పెట్టుకోకుండా ఒక రిమోట్లో స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఆ యొక్క వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ క్లియర్ కదా. ఒకటేంటి ఆపరేటింగ్ సిస్టము, లైనెక్స్, విండోస్ నేర్చుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటి వర్షన్ కంట్రోల్ సిస్టమ్, గిట్ అండ్ గిట్ హబ్, గిట్ ల్యాబ్ ఆర్ బిట్ బకెట్. ఈ మూడిట్లో ఏదో ఒకటి హైలీ రికమెండ్ అంటే గిట్ హబ్, గిట్ ల్యాబ్ అనేది నేర్చుకోండి. ఓకేనా, క్లియర్ కదా. సో నెక్స్ట్ కమింగ్ టు దట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక డెవలపర్ని, నేను ఒక కోడ్ రాసినప్పుడు ఆ కోడ్ని నేను డిప్లాయ్ చేయాలంటే ఎలా చేస్తాం? ఫస్ట్ థింగ్ ఆ కోడ్ని డైరెక్ట్గా మనం డిప్లాయ్ చేయలేం. సో దానికి ఒక ఫార్మాట్లో జనరేట్ చేయాలి. యూజువల్గా ఏంటంటే మనకి రియల్ టైంలో చూసుకున్నట్టయితే జావా బేస్డ్ అప్లికేషన్స్ ఉంటాయి, డాట్ నెట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ ఎస్పెషల్లీ ఎక్కువగా చూసుకున్నట్టయితే మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ మ్యాండేటరీగా చూసుకున్నట్టయితే జావా బేస్డ్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, జావా బేస్డే కాదు, డాట్ నెట్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ పైథాన్ బేస్డ్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. కానీ మీకు మ్యాండేటరీగా ఏంటంటే ఏదైనా బిల్ టూల్ అనేది తెలియాలి. ఓకే. ఆ బిల్ టూల్ ఏంటి, ఎగ్జాంపుల్ జావా బేస్డ్ అప్లికేషన్ అయితే కనుక మనకు మ్యావిన్, గ్రేడలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మ్యావిన్, గ్రేడల్లో ఎక్కువగా మనం యూజ్ చేసేది అంటే మ్యావిన్ ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే. సో కాబట్టి మ్యాండేటరీగా మ్యావిన్ నేర్చుకోండి. ఒకవేళ మీకు టైం ఉంది నేర్చుకోవాలంటే కనుక గ్రేడల్ గుడికి బేసిక్ నాలెడ్జ్ అనేది తెలుసుకోండి. బట్ మ్యావిన్ అనేది మ్యాండేటరీగా నేర్చుకోవాలి. క్లియర్ కదా.
నెక్స్ట్ కమింగ్ టు దట్, ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పాను, కోడ్ బిల్ చేస్తాను. బిల్ చేసినప్పుడు ఏంటి, ఒక ఫార్మాట్లో జనరేట్ అవుతుంది. అది ఏ ఫార్మాట్ అయినా అవ్వచ్చు, జార్ ఫైల్ కానీ, తార్ ఫైల్ కానీ, జిప్ ఫైల్ కానీ, వార్ ఫైల్ కానీ, ఓకే, ఈఆర్ ఫైల్స్ కానీ ఎలా అయినా జనరేట్ అవ్వచ్చు. ఇంతకుముందు నేను ఏం చెప్పాను, జావా బేస్డ్ అప్లికేషన్ అన్నప్పుడు మనకి ఎస్పెషల్గా మనం జనరేట్ చేసేది ఏంటంటే, ఒకటి జార్ ఫైల్ జనరేట్ చేస్తాము, వార్ ఫైల్ జనరేట్ చేస్తాము, లేదా ఈఆర్ ఫైల్ జనరేట్ చేస్తాం. ఎక్కువగా చూసుకున్నట్టయితే రియల్ టైంలో మనం జనరేట్ చేసేది ఏంటంటే, ఒకటి జార్ ఫైల్, రెండు వార్ ఫైల్. ఎప్పుడు మనది జావా బేస్డ్ అప్లికేషన్స్ అయితే. సో కాబట్టి సో ఆ జనరేట్ చేసినవి మనం ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. ఇప్పుడు మన లోకల్లో స్టోర్ చేసినా మనకి ఏమవుతుంది ప్రాబ్లం, చెప్పండి. ప్రాబ్లం ఏమవుతుంది, నా లోకల్ ఉందనుకోండి, ఒకవేళ నేను పీటీఓలో ఉన్నాను, నేను లీవ్లో ఉన్నాను. లీవ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ వార్ ఫైల్ అనేది నా లోకల్లో ఉన్నప్పుడు నేను పక్క వాళ్ళకి షేర్ చేయాలంటే మళ్ళీ నేను ఆఫీస్లో లాగిన్ అయ్యి నేను షేర్ చేయాల్సింది వస్తుంది. అదే మనము సెంట్రల్గా ఎక్కడైనా స్టోర్ చేసామనుకో రిమోట్లో, సో అప్పుడేమవుతుంది, ఎవరు కావాలంటే వాళ్ళు డౌన్లోడ్ అని చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఏంటంటే ఆర్టిఫాక్ట్ టూల్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆర్టిఫాక్ట్ టూల్లో ఎస్పెషల్గా మనం చూసుకున్నట్టయితే, ఒకటి నెక్సస్ ఉంటుంది, రెండోది జేఫ్రాగ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న ట్రెండింగ్లో చూసుకున్నట్టయితే జేఫ్రాగ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కానీ మీరు నెక్సస్ జేఫ్రాగ్ రెండు నేర్చుకోండి, చాలా సింపులే. సెటప్ కానీ లేకపోతే స్టోర్ చేయడం కానీ ఆర్టిఫాక్ట్స్ ఎవ్రీథింగ్ సింపులే. సో ఈ రెండు మ్యాండేటరీగా నేర్చుకోండి. కమింగ్ టు దట్, ఇప్పుడు నేను డెవలపర్, బాగానే ఉంది, నేను ఒక కోడ్ రాశాను. నేను ఎలా అంటే అలా రాసినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క కోడ్ క్వాలిటీ తగ్గిపోతుంది కదా. సో ఇలాంటివి మనం డిటెక్ట్ చేయడం కోసం ఏంటంటే, స్టాటిక్ కోడ్ అనాలిసిస్ టూల్ అనేది ఉంటుంది. ఈ స్టాటిక్ కోడ్ అనాలిసిస్ టూల్లో ఏంటంటే, ఎస్పెషల్గా మనం చూసుకున్నట్టయితే సోనార్ కీప్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, స్టాటిక్ కోడ్ అనాలిసిస్ యూజ్ చేస్తున్నారంటే ఎనీ ఆర్గనైజేషన్ 99.99% సోనార్ కీప్ అనేది యూజ్ చేస్తాం. సో ఆ సోనార్ కీప్ ఎలా యూజ్ చేస్తారు, ఎలా సెటప్ చేయాలనేది మీరు మ్యాండేటరీగా తెలుసుకోవాలి. క్లియర్ కదా. నెక్స్ట్ కమింగ్ టు దట్, ఇప్పుడు జావా బేస్డ్ అప్లికేషన్ అన్నప్పుడు కొన్ని ప్రాజెక్టులు మోనోలిథిక్ అప్లికేషన్స్ ఉంటాయి. మోనోలిథిక్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే, జావా బేస్డ్ అప్లికేషన్స్ అప్పుడు వార్ ఫైల్ అనేది జనరేట్ చేస్తాం. సో ఆ వార్ ఫైల్ని మనం ఎక్కడ డిప్లాయ్ చేయాలి, ఎగ్జాంపుల్ మనకు టామ్ క్యాట్ అనేది ఉంటుంది. టామ్ క్యాట్ ఏంటి, వెబ్ ఆర్ యాప్ సర్వర్. సో ఆ వెబ్ ఆర్ యాప్ సర్వర్ మనకు టామ్ క్యాట్ ఉంటుంది కదా, ఆ టామ్ క్యాట్లో మనం డిప్లాయ్ చేస్తాం యూజువల్గా రియల్ టైంలో. అప్పుడు ఏంటంటే మీకు టామ్ క్యాట్ గురించి కూడా అవగాహన అనేది ఉండాలి. సో దాన్ని ఏమంటామో వెబ్ ఆర్ యాప్ సర్వర్ అనేది అంటాం. గుర్తుపెట్టుకోండి, ఈ టామ్ క్యాట్ గుడికే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైంలో చూసుకున్నట్లయితే. క్లియర్ కదా, ఫైన్. నెక్స్ట్ ఏంటి సిఎస్సిడి టూల్. సిఎస్సిడి టూల్ మనం చూసుకున్నట్టయితే మనకు చాలా టూల్స్ ఉన్నాయి. జెన్కిన్స్ అని, బ్యాంబో అని, టీమ్ సిటీ అని, ఇలా మనకు మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రియల్ టైంలో 99% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ మనము సిఎస్సిడి టూల్కి వచ్చినామంటే మనం యూజ్ చేసేది ఏంటంటే జెన్కిన్స్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఒకటి ఫ్రీ, ఓపెన్ సోర్స్, రెండోది ఏంటంటే ప్లగ్ ఇన్ బేస్డ్, ఈజీగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మనం ఎవ్రీథింగ్ అనేది ఆటోమేషన్ అనేది చేయొచ్చు. సిఎస్సిడి అంటే ఏంటి, సిఏ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, సిడి అంటే కంటిన్యూస్ డెలివరీ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. క్లియర్ కదా. సో ఇక్కడ మీరు ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, సార్ మనకి గిట్హబ్ యాక్షన్స్ ఉన్నదంట, గిట్ ల్యాబ్ అంట, అది కూడా నేర్చుకోవాలా. గుర్తుపెట్టుకోండి, సిఎస్సిడికి వచ్చి సిఎస్సిడి టూల్కి వచ్చేసరికి ఏంటంటే జెన్కిన్స్ మ్యాండేటరీగా నేర్చుకోండి. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక గిట్హబ్ యాక్షన్స్, గిట్ ల్యాబ్ ఇది కూడా నేర్చుకోవచ్చు, కానీ అది మ్యాండేటరీ కాదు. ఇక్కడ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు డెవాప్స్ టూల్లో నాకు అన్ని వచ్చు, నాకు జెన్కిన్స్ రాదంటే నో వన్ విల్ హైర్ యూ. రిమెంబర్ గైస్, నో వన్ విల్ హైర్ యూ. క్లియర్ కదా, ఫైన్. నెక్స్ట్ కమింగ్ టు దట్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. ఎగ్జాంపుల్, నువ్వు కొన్ని చేంజెస్ చేయాలి. ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 10 సర్వర్స్ ఉన్నాయి. 10 సర్వర్స్ ఉన్నప్పుడు ఏంటంటే, దాంట్లో నేను ఏదైనా జావా ఇన్స్టాల్ చేయాలి, పైథాన్ ఇన్స్టాల్ చేయాలి. యూజువల్గా ఏం చేస్తాము, లైనక్స్ సర్వర్ అయితే లైనక్స్ కనెక్ట్ అయిపోయి మనం ఇన్స్టాలేషన్ చేస్తాం. సో అదే మనం ఆటోమేషన్ చేయాలనుకున్నప్పుడు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అనేది ఉంటుంది. సో దీంట్లో కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్లో మనం చూసుకున్నట్టయితే యాన్సిబుల్ అని, చెఫ్ అని, పప్పెట్, ఇలా మనకు చాలా ఉంటాయి. సో ఈ అన్నిట్లో ఏంటంటే మేజర్గా మనం యూజ్ చేసేది ఏంటంటే యాన్సిబుల్ యూజ్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ రిమెంబర్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యూజువల్గా మనం ఎప్పుడు ఒక 4 to 5 years బ్యాక్ ఆన్ ప్రెమిసెస్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే, ఎస్పెషల్లీ మనం యాన్సిబుల్ యూజ్ చేసేవాళ్ళం. ఓకే, మోర్ సెక్యూర్గా ఉంటుంది, ఆటోమేషన్ అనేది చేయొచ్చు. కానీ వెన్ కమ్స్ టు ది AWSకి వచ్చేసరికి ఏంటంటే మనకి SSM అనేది ఒకటి వచ్చింది.
సిస్టమ్ మేనేజర్స్లో అక్కడ కూడా సిస్టమ్ మేనేజర్ ఆ సిస్టమ్ మేనేజర్లో కూడా మనం ఆటోమేషన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే యాన్సిబుల్ అనేది మ్యాండేటరీ కాదు, బట్ బేసిక్ ఐడియా తెచ్చుకోండి, బెటర్గా ఉంటుంది. ఓకేనా, క్లియర్ కదా? ఫైన్. అండ్ కమింగ్ టు ద కంటైనరైజేషన్ టూల్. ఈ కంటైనరైజేషన్ టూల్ ఏంటంటే మనకు డాకర్ అని, రాకెట్ అని ఇట్లా మనకు మల్టిపుల్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, కంటైనరైజేషన్ టూల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఎగ్జాంపుల్ మీకు ఒక అప్లికేషన్ ఉంది, అది మైక్రో సర్వీస్ అనుకో. ఆ మైక్రో సర్వీస్ని మనం ఒక దగ్గర కంటైనరైజేషన్గా మనం రన్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ మనకి కంటైనరైజేషన్ టూల్ అనేది యూజ్ చేసుకోవాలి. సో దీంట్లో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డాకర్ అనేది యూజ్ చేస్తాం. ఎనీ ఆర్గనైజేషన్ వాళ్ళు కంటైనరైజేషన్ టూల్ యూజ్ చేస్తున్నారంటే 99.9999% డాకరే యూజ్ చేస్తారు. కాబట్టి డాకర్ మ్యాండేటరీగా నేర్చుకోవాలి. క్లియర్ కదా? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఫైన్. కమింగ్ టు దట్ నెక్స్ట్ క్లౌడ్. క్లౌడ్కి వచ్చేసరికి ఏంటంటే మనకు ఏడబ్ల్యూఎస్ ఉంది, అజూర్ ఉంది, గూగుల్ క్లౌడ్ ఉంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సార్ నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు అజూర్ నేర్చుకోమన్నారు, ఒక ఫ్రెండ్ చెప్పారు గూగుల్ క్లౌడ్ నేర్చుకోమన్నారు, ఒక ఫ్రెండ్ చెప్పారు ఏడబ్ల్యూఎస్ నేర్చుకోమన్నారని. గుర్తుపెట్టుకోండి, 90% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ యూజువల్గా చూసుకున్నట్లయితే, కంపేర్ చేసుకున్నట్లయితే క్లౌడ్లో ఎక్కువగా ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తాం. ఎక్కువగా ఏడబ్ల్యూఎస్ అనేది యూజ్ చేస్తాం. మీరు కావాలంటే లాస్ట్ 5 years కూడా చూసుకున్నట్లయితే, కంపేర్ టు అజూర్, గూగుల్ క్లౌడ్ చూసుకున్నట్లయితే ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తాం. అండ్ వేకెన్సీస్ పరంగా కూడా మనకు ఏడబ్ల్యూఎస్ మీద ఎక్కువ ఉంటాయి కంపేర్ టు అజూర్ అండ్ గూగుల్ క్లౌడ్. నా రికమెండేషన్ కూడా ఏంటంటే ఏడబ్ల్యూఎస్ నేర్చుకోండి. క్లౌడ్కి వచ్చేసరికి ఏంటి, ఏడబ్ల్యూఎస్ నేర్చుకోండి. ఫైన్. నెక్స్ట్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అనేది ఒకటి ఉంటుంది. సో దీంట్లో ఏంటి, మనకు క్యూబర్నెటిస్, ఓపెన్ షిఫ్ట్ అని రెండు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ రెండిట్లో ఎక్కువగా చూసుకున్నట్టయితే మనం క్యూబర్నెటిస్ వాడతాం. ఎందుకంటే ఓపెన్ షిఫ్ట్ అనేది 90% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ యూజ్ చేయవు. ఎందుకు రీజన్ ఏంటంటే ఓపెన్ షిఫ్ట్ కొంచెం కాస్ట్ వైజ్గా ఆర్గనైజేషన్స్ థింక్ చేస్తాయి. కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్యూబర్నెటిస్లో ఏంటంటే మనకు ఒకటి ఆన్ ప్రెమిసెస్లో మనం మేనేజ్ చేసుకునేలాగా ఉంటుంది. లేదు ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అని చెప్పాను కదా, ఏడబ్ల్యూఎస్లో అయితే ఈకేఎస్ అని, అజూర్లో అయితే ఏకేఎస్ అని, ఒకవేళ గూగుల్ క్లౌడ్లో అయితే జీకే అని ఇలా మనకు ఉంటాయి. ఎప్పుడైనా సరే క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ యూజ్ చేస్తున్నారంటే 99% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ కంటైనరేషన్ టూల్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ అనేది వాడతారు. కాబట్టి మీరు మ్యాండేటరీగా క్యూబర్నెటిస్లో ఏడబ్ల్యూఎస్ ఈకేఎస్ నేర్చుకోండి. అలానే క్యూబర్నెటిస్ యొక్క ఆబ్జెక్ట్స్ అన్ని నేర్చుకోవాలి. క్లియర్ కదా? అండ్ వన్ మోర్ థింగ్ రిమెంబర్, మీకు క్యూబర్నెటిస్ తెలియదని చెప్పినా సరే మిమ్మల్ని ఎవ్వరూ హైడ్ చేసుకోరు. ద రీజన్, ఇప్పుడున్న ట్రెండింగ్లో ఏ ఆర్గనైజేషన్ అయినా సరే మైక్రో సర్వీసెస్ యూజ్ చేస్తున్నాయి. ఆ మైక్రో సర్వీసెస్ డిప్లాయ్ చేసేది మనకి కంటైనరేషన్ టూల్ యూజ్ చేసుకుని డిప్లాయ్ చేస్తాము. ఓకేనా, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. నెక్స్ట్ కమింగ్ టు దట్, దీంతో పాటు క్యూబర్నెటిస్తో పాటు మనకు క్యూబర్నెటిస్ యొక్క హెల్మ్ అనేది ఒకటి ఉంటుంది, ప్యాకేజ్ మేనేజర్ అంటాం. సో అదేంటి, హెల్మ్ ద్వారా మనం క్యూబర్నెటిస్లో డిప్లాయ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇది ఒక టెంప్లెట్ లాగా వర్క్ అవుతుంది. ఒకప్పుడు ఏంటంటే ఒక 3 to 5 years బ్యాక్ ఏంటంటే మనం క్యూబర్నెటిస్ యామల్ ఫైల్స్ రాసేవాళ్ళం. ఆ యామల్ ఫైల్స్ రాసిన తర్వాత క్యూబ్సిటిఎల్ అప్లై అని ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ద్వారా మనం అప్లై చేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న ట్రైనింగ్లో చూసుకున్నట్టయితే మనకు ఆ క్యూబర్నెటిస్ యామల్ ఫైల్స్ని మనకు హెల్మ్ ద్వారా డిప్లాయ్ చేస్తున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, మీరు ఒకవేళ ఒక ఎక్స్పీరియన్స్ పెట్టేబోతున్నారు, ఒక టెక్నాలజీ నుంచి ఇంకొక డెవాప్స్కి మనకు మూవ్ అవుతున్నారు. అలాంటప్పుడు ఏంటంటే మీకు మ్యాండేటరీగా హెల్మ్ అనేది తెలిసి ఉండాలి. ఓకే, ఈవెన్ మీరు ఫ్రెషర్ అయినా సరే హెల్మ్ అనేది తెలిసి ఉండాలి. ఎందుకు రీజన్ ఏంటంటే కరెంట్ ఉన్న మోస్ట్ ట్రెండింగ్ పార్ట్ మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ కూడా యూజ్ చేసేది ఏంటంటే హెల్మ్ యూజ్ చేసుకొని ప్యాకేజ్ మేనేజర్ డిప్లాయ్ అనేది చేస్తున్నాం. ఇది ఒక టెంప్లెట్ లాగా వర్క్ అవుతుంది. క్యూబర్నెటిస్ యామల్ ఫైల్స్ నార్మల్గా ఈచ్ అప్లికేషన్స్కి రాసే బదులు హెల్మ్ అయితే కనుక మనకు టెంప్లెట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి మనం డిప్లాయ్ అనేది చేస్తాం. కాబట్టి మ్యాండేటరీగా హెల్మ్ తెలియాలి. ఓకే, బాగానే ఉంది. ఇంకా ఫైనల్ థింగ్, లాగింగ్ అండ్ మానిటరింగ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ లాగింగ్ అండ్ మానిటరింగ్ బట్టే మీరు రియల్ టైంలో పనిచేశారు లేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఎందుకు రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే లాగింగ్ అండ్ మానిటరింగ్. ఎగ్జాంపుల్, నేను క్యూబర్నెటిస్లో డిప్లాయ్ చేసిన, మరి లాగ్స్ ఎక్కడ స్టోర్ చేయాలి? ఒక ఇష్యూ వచ్చింది, లాగ్స్ ఎక్కడ స్టోర్ చేస్తాం? ఆ లాగ్స్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి? ఎక్కడ చెక్ చేసుకోవాలి? సో అది మనకు లాగింగ్ అనేది వస్తుంది.
ఈ లాగింగ్ లో మనకు ఈఎల్కే అని ఈఎఫ్కే అని ఇలా మనకు మల్టిపుల్ ఉన్నాయి. ఈఎల్కే ఆర్ ఈఎఫ్కే ఆల్మోస్ట్ సేమ్ ఓన్లీ. ఓకేనా? సో మ్యాండేటరీగా మీకు ఏంటంటే లాగింగ్ లో ఈఎల్కే కానీ ఈఎఫ్కే కానీ తెలుసుకోండి. నా రికమెండేషన్ ఏంటంటే ఈఎఫ్కే తెలుసుకోండి. సో అక్కడ మనము అప్లికేషన్స్ యొక్క లాగ్స్, అది మోనోలిథిక్ అప్లికేషన్స్ కానీ లేకపోతే మైక్రో సర్వీసెస్ అప్లికేషన్స్ కానీ ఏవైనా సరే మనము ఈఎల్కేలో ఈఎఫ్కేలో మనం స్టోర్ చేస్తాం. ఎగ్జాంపుల్ మనకు AWS లో ఓపెన్ సెర్చ్ అనేది ఉంది. సో అక్కడ మనం లాగ్స్ అనేది స్టోర్ చేసుకుంటాం. కాబట్టి మ్యాండేటరీగా లాగింగ్ అనేది ఎలా స్టోర్ చేస్తాం, ఎక్కడ స్టోర్ చేస్తాం అనేది తెలుసుకోండి. ఇది తెలియకపోయినా సరే నో వన్ విల్ హైడ్ యూ. ఓకే, కమింగ్ టు దట్ మానిటరింగ్. మానిటరింగ్ వచ్చినట్లయితే మనకు ఎందుకు మానిటరింగ్ చేయాలి? ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేసిన, ఎగ్జాంపుల్ మన తెలుగు DevOps.com ఉంది. ఆ తెలుగు DevOps.com నేను ఎవ్రీ టైం నేను మానిటర్ చేస్తూ ఉంటా. ఎందుకు? ఒకవేళ డౌన్ అయితే ఏమవుతుంది? మా స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది. సిమిలర్గా రియల్ టైంలో కూడా ఒక వెబ్సైట్ డౌన్ అవుతుంది అనే లోపే మనకు ఒక నోటిఫికేషన్ సెటప్ చేసుకోవాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. అది CPU యూటిలైజేషన్ కానీ, మెమరీ యూటిలైజేషన్ కానీ, లేకపోతే డిస్క్ రిలేటెడ్ ఇష్యూ కానీ, లేకపోతే ఒక అప్లికేషన్ డౌన్ అయితే కనుక మన నోటిఫికేషన్ రావడం, ఇవన్నీ మనం మానిటర్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ మాన్యువల్గా మానిటర్ చేయం, ఎవ్రీథింగ్ ఆటోమేషన్. సో దానికోసం ఏంటంటే మానిటరింగ్ టూల్ గురికే తెలియాలి. ఇక మానిటరింగ్ టూల్లో మనం చూసుకున్నట్టయితే ఒకటి డేటాడాగ్ ఉంది, రెండోది డైనట్రేస్ ఉంది. ఓకే, సో ఇక్కడ డేటాడాగ్ డైనట్రేస్ లో చూసుకున్నట్టయితే ఏది పెయిడ్ వన్లో, అదే ఒకవేళ మనం ఓపెన్ సోర్స్ అనుకో ప్రొమథీస్ గ్రఫానా ఉంది. సో డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్. కొందరు ప్రొమథీస్ గ్రఫానా యూజ్ చేస్తారు ఓపెన్ సోర్స్కి వెళ్ళినప్పుడు, కొందరు పెయిడ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఐ మీన్ పెయిడ్ వర్షన్స్కి వెళ్ళినప్పుడు డేటాడాగ్ కానీ డైనట్రేస్ కానీ యూజ్ చేస్తారు. నా సజెషన్ ఏం చెప్తానంటే ప్రొమథీస్ గ్రఫానా తెలుసుకోండి, అలానే డేటాడాగ్ తెలుసుకోండి. ఎందుకు రీజన్ ఏంటంటే ఇప్పుడున్న ట్రైనింగ్లో చూసుకున్నట్టయితే 90% ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఓపెన్ సోర్స్ ఎక్కువ యూజ్ చేయవు, ఎందుకంటే ఓపెన్ సోర్స్లో డ్రాబ్యాక్స్ ఉంటాయి కొన్ని. ఓకేనా? సో దానికోసం ఏంటంటే పెయిడ్ వర్షన్కి వెళ్తారు. కానీ రెండు తెలిసినది అనుకోండి, ఒకవేళ ఒక ఆర్గనైజేషన్లో ప్రొమథీస్ వాడుతున్నారు అనుకోండి, మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో దీంతో పాటు ఏంటంటే అలర్టింగ్ కూడా తెలియాలి గైస్. అలర్టింగ్ అంటే ఏంటి? మనకు ఒక సిపి కానీ మెమరీ కానీ లేకపోతే ఒక డిస్క్ స్పేస్ ఇష్యూస్ వచ్చినప్పుడు అలర్టింగ్ ఎలా సెటప్ చేస్తాం, ఎట్లా వస్తుంది ప్రాసెస్ అనేది తెలియాలి. సో ఇవన్నీ మనకు మ్యాండేటరీగా తెలియాలి. ఇవన్నీ తెలియకోకుండా నేను ఓన్లీ డెవాప్స్ నేర్చుకుంటాను, లేకపోతే ఓన్లీ AWS నేర్చుకుంటాను, లేకపోతే ఓన్లీ డెవాప్స్ విత్ క్యూబర్నెటిస్ నేర్చుకుంటాను, నాకు జాబ్ వస్తుందంటే ఎప్పటికీ రాదు. సో ఇలా చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేసే, చాలా మంది ఏంటంటే నాకు కాల్స్ రావట్లేదు ఇలాంటివి అంటూ ఉంటారు. ద రియాలిటీ ఏంటంటే ఇప్పుడు చెప్పాను చూసారా, ఇవన్నీ నేర్చుకోవాలి. సో మరి మీరు అడగచ్చు, సార్ ఇవన్నీ చెప్పారు బాగానే ఉంది, మరి ఎంత టైం పడుతుంది? యూజువల్గా మీరు బాగా హార్డ్ వర్క్ చేసుకొని బాగా స్పెండ్ చేస్తే మాక్సిమం 3 months. ఏమంటారు శ్రీకాంత్? మాక్సిమం 3 months. ఐ వాంట్ టు యాడ్ కొంచెం కొన్ని యాడ్ అండ్ పాయింట్స్ చేయగలుగుతాను. సో యా, ప్లీజ్ ఇప్పుడు గో హెడ్. మురళి చెప్పారో ప్రతి విషయం అనేది వ్యాలిడ్ పాయింట్. సో మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. సో ఏంటంటే ఒకప్పుడు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కొంతమంది ఓన్లీ డెవాప్స్ టూల్స్ నేర్చుకొని క్రాక్ చేశారు ఇంటర్వ్యూ అనేది. తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ ఏమైంది అంటే డెవాప్స్ టూల్ మాత్రమే నేర్చుకొని క్లౌడ్ బేసిక్స్ నేర్చుకొని క్రాక్ చేశారు. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఏమైపోయింది అంటే డెవాప్స్ టూల్స్ నేర్చుకొని క్లౌడ్ బేసిక్స్ నేర్చుకొని క్యూబర్నెటిస్ నేర్చుకొని క్రాక్ చేశారు. కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే మార్కెట్లో ఇప్పుడు అందరూ అన్ని నేర్చుకుంటున్నారు. డెఫినెట్గా అది కంపల్సరీ మ్యాండటరీ అవసరం. నేనేం చెప్తానంటే కంప్లీట్ మీల్ అనేది అవసరం. మనం ఈ కంప్లీట్ మీల్లో డెఫినెట్గా అన్ని టచ్ చేయాలి. ఇప్పుడు మురళి చెప్పినట్టుగా ఇందాక వర్షన్ కంట్రోల్ సిస్టమ్ గిట్, బిల్డ్ టూల్ మ్యావెన్, అలా టూల్ సోనార్ క్యూబ్, అలాగే ఆర్టిఫాక్టరీ టూల్ జేఫ్రాక్ కానివ్వండి లేదా నెక్సస్ కానివ్వండి, అండ్ వెబ్ ఆర్ యాప్ టామ్ క్యాట్, అలాగే కంటైనర్ టూల్ డాకర్, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ క్యూబర్నెటిస్. అది ఒకవేళ క్లౌడ్ అనుకుంటే ఏదైనా ఒక క్లౌడ్, అయితే AWS కానివ్వండి, గూగుల్ క్లౌడ్ కానివ్వండి, అజూర్ కానివ్వండి, ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది చూస్ చేసుకున్నా పర్లేదు. ఓకే, అలాగే లాగింగ్ వచ్చేసరికి ఇందాక చెప్పినట్టు EFK ఆర్ ELK ఆర్ ఎనీ అదర్ పెయిడ్ సర్వీసెస్, అలాగే అబ్జర్వబిలిటీ ఆర్ మానిటరింగ్ టూల్ డేటాడాగ్ డైనట్రేస్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం బేసికల్గా అంటే ఇప్పుడు ఈ కాలంలో 2025లో ఒక జాబ్ క్రాక్ చేయాలి అంటే డెఫినెట్గా ప్రతి దాని మీద అవగాహన ఉండాలి డెఫినెట్గా. దాంతోపాటు నేను చాలామంది మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, సార్ లైక్ యూనో జనరల్గా ఇంటర్వ్యూ ఏ క్వశ్చన్స్ మీద అడుగుతారు, లేదా జనరల్గా ఇది 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 చదివితే సరిపోతుందా? నో, ఏది చదివినా సరే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. యా, కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎక్కడైనా మనము ఏదైనా నేర్చుకోగలుగుతాం.
కరెక్ట్ మంది వస్తారు. శ్రీకాంత్. ఎలా అంటే ఇప్పుడు నేను జెన్కిన్స్ నేర్చుకున్నాను. జెన్కిన్స్ సిఐసిడి టూలో నేను జెన్కిన్స్ నేర్చుకున్నాను. మీరు ఆర్గనైజేషన్కి వెళ్ళిన తర్వాత గిట్ ల్యాబ్ సిఐ ఉండొచ్చు, లేదా గిటబ్ యాక్షన్స్ ఉండొచ్చు, లేదా బ్యాంబూకి సంబంధించిన టూల్, అట్లా మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయి సిఐసిడి. కానీ మీకు ఇంటర్ఫేస్ మారుతుంది, కానీ లోపల ఉన్న కాన్సెప్ట్ సేమే. 5 స్టెప్ ప్రాసెస్ ఆర్ 7 స్టెప్ ప్రాసెస్. మీరు ఆల్రెడీ మురళి వీడియో చూసే ఉంటారు, లేకపోతే డెఫినెట్గా చూడండి. మేము డిస్క్రిప్షన్లో అన్నీ కూడా మేము లింక్స్ ప్రొవైడ్ చేస్తాము, ఆ కోర్స్ డీటెయిల్స్ కానివ్వండి. కానీ ఏదైనా సరే, ఇప్పుడు మేము చెప్పిన లిస్ట్లో ఏదైనా సరే, మనకి కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ నేర్చుకుంటే టూల్ ఏదైనా పర్లేదు, మనం దానికి ఈజీగా అడాప్ట్ చేసేసుకుంటాం కపుల్ ఆఫ్ డేస్లో. కానీ కాన్సెప్ట్ మనం మిస్ చేసుకుంటే మాత్రం ఎప్పటికైనా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇది మాత్రం కంపల్సరీ జాగ్రత్తగా పెట్టుకోవాలి గైస్. అండ్ వన్ మోర్ థింగ్ మురళి, మనం లినిక్స్, ఓఎస్ లినిక్స్ అని చెప్పాం. సో మీరు యాజ్ అ ఫ్రెషర్గా కానీ ఎవరైనా లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసుకుంటే మాత్రం either మీరు లినిక్స్లో సెంటోఎస్ కానివ్వండి, లేదా ఆర్హెచ్ఎల్ వర్షన్ కానివ్వండి స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే మిగతాది అమెజాన్ లైనక్స్ కూడా వాడుకోవచ్చు ఒకవేళ ఏడబ్ల్యూఎస్ వాడితే. ఎస్పెషల్లీ ఇప్పుడు ట్రెండింగ్ లో చూసుకున్నట్టయితే అమెజాన్ లైనక్స్ వాడతాం, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ వాడుతున్నాం కదా. సో ఎస్, ఎక్కువగా చూసుకున్నట్టయితే అమెజాన్ లైనక్స్ అనేది వాడతాం. దాని మీద అవగాహన ఉన్న చాలు. ఎస్ డెఫినెట్గా. అండ్ యా, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ మేము ఇది చెప్దాం అనుకుంటున్నాం. అండ్ ఇంకెనీ ఎనీ క్వశ్చన్స్ మురళి ఫ్రమ్ యువర్ ఎండ్? అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే డెవాప్స్ అంత టఫ్ ఏం కాదండి, గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే రైట్ టూల్స్ ఎలా నేర్చుకోవాలనేది ఒక అవగాహన ఉండాలి. రెండోది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి నేర్చుకోగలగాలి. ఓకేనా? కంపేర్ టు అదర్ టెక్నాలజీస్ చూసుకుంటే చాలా సింపుల్. మీకు కాన్సెప్ట్ అర్థమైందంటే మీరు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. ఓకేనా? రెండోది, మీరు ఎక్కడన్నా జాయిన్ అవుతున్నప్పుడు టాపిక్స్ అనేది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చెప్తున్నారా లేదనేది చూసుకోండి. ఎందుకు రీజన్ ఏంటంటే టాపిక్ అనేది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి తెలియకపోతే మీకు ఏమవుతుందంటే డైరెక్ట్గా కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు మీకు అవగాహన అనేది లేకపోతే అర్థం అవడం కొంచెం టఫ్గా ఉంటుంది. ఓకేనా? సో ఇవి కూడా చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ మీరు ఎక్కడన్నా ఒక 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 ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవుతున్నప్పుడు ఇవన్నీ కవర్ చేస్తున్నారా లేదా కూడా చూసుకోండి. ఇవన్నీ కవర్ చేయకుండా మీరు జాయిన్ అయినా గుడికే దెర్ ఈజ్ నో యూస్, మనీ వేస్ట్ తప్ప. ఆనెస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ఐటీ టెక్నాలజీస్ని బట్టి మనము ఇంటర్వ్యూలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక ఆర్గనైజేషన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది దాన్ని బట్టి మనం రెడీగా ఉండాలా. మనం నేర్చుకునేది వాళ్ళ దగ్గర ఉండదు, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీకు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కావాలి, అది కూడా మనకు డిఫరెంట్ ప్లాన్స్తో 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ప్లాన్స్ అనేవి మన కోర్సులో పెట్టాను. సో అక్కడి నుంచి కూడా మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. మన దగ్గర మన కోర్సెస్ ఏంటంటే మన తెలుగు డెవాప్స్ గురి అనే వెబ్సైట్లో ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పాను. డెవాప్స్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, క్యూబర్నెటిస్ కానీ, టెరాఫామ్ కానీ. అండ్ వన్ మోర్ థింగ్, సారీ మర్చిపోయాను, ఆటోమేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్ టెరాఫామ్ కూడా నేర్చుకోవాలి గైస్. సారీ గైస్, టెరాఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆటోమేషన్ టూల్ టెరాఫామ్ కూడా మ్యాండేటరీగా నేర్చుకోవాలి. ఓకేనా? వితౌట్ టెరాఫామ్ ఏంటంటే ఇప్పుడున్న ట్రైనింగ్ లో చూసుకున్నట్టయితే ఏ ఆర్గనైజేషన్ సరే ఆటోమేషన్ చేస్తున్నారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇప్పుడున్న ట్రైనింగ్ లో చూసుకున్నట్టయితే టెరాఫామ్ అనేది యూజ్ చేస్తారు. కాబట్టి మీరు కూడా అవగాహన అనేది చేసుకోవాలి. సారీ గైస్, ఇంతకుముందు మిస్ అయింది, అది కూడా నేర్చుకోండి. సో మీకు ఒకవేళ పాయింట్ ఏంటంటే గో హెడ్. దీంతో పాటు ఏమన్నా మీకు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏదన్నా, ఏ లాంగ్వేజ్ అయినా ఉంటే అది విల్ బి యాడ్ ఆన్. ఐదర్ ఇట్ మైట్ బి షెల్ స్క్రిప్టింగ్ కానివ్వండి, పైథాన్ పైథాన్ కానీ, ఏదైనా కానివ్వండి, ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటే మాత్రం అది చాలా బెనిఫిట్ అవుతుంది. సో బట్ అది ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. యా, ఇట్ ఈస్ ఇట్స్ నాట్ నాట్ మ్యాండేటరీ మ్యాండేటరీ బట్ గైస్. బట్ యాడ్ మీకు ఆన్. ఒకవేళ అవగాహన ఉంటే ఏంటంటే ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది ఆటోమేషన్ చేసుకోవడానికి. ఓకేనా? కాబట్టి అది కూడా నేర్చుకుంటే నేర్చుకోండి. బట్ హైలీ రికమెండ్ కంపేర్ టు పైథాన్ సెల్ స్క్రిప్టింగ్ మీరు అడిగితే కనుక నా హైలీ రికమెండ్ ఏంటంటే పైథాన్ నేర్చుకోమని చెప్తాను. ఎందుకు రీజన్ ఏంటంటే ఎక్కువగా చూసుకున్నట్టే పైథాన్ అనేది అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్కి సపోర్ట్ చేస్తుంది. అదే మీరు షెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేశారనుకో అది స్పెసిఫిక్గా లైనక్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అది కూడా ఒక డిఫరెంట్ స్టోరీ అనుకోండి. ఓకేనా? బట్ హైలీ రికమెండ్ పైథాన్ స్క్రిప్టింగ్ నేర్చుకోండి. క్లియర్ కదా? ఒకవేళ స్టిల్ మీకు ఒకవేళ కోర్సెస్ కావాలంటే మన తెలుగు డెవాప్స్ గురు అనే వెబ్సైట్ చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. అలానే ఒకవేళ నా
టీచింగ్ స్కిల్ మీకు తెలియాలి అనుకుంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వాచ్ చేయండి, మీకు ఒక అవగాహన ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు డిసిషన్ అని చేసుకోండి. ఒకవేళ స్టిల్ మీకు ఏదన్నా కెరియర్ పరంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కనుక డైరెక్ట్గా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు, లేకపోతే తాటి శ్రీకాంత్ కూడా రీచ్ అవుట్ అవ్వచ్చు. సో అతని యొక్క లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కూడా ఇస్తాను. శ్రీకాంత్, మా స్టూడెంట్స్ ఒకవేళ రీచ్ అవుట్ అయితే ఒకసారి అట్లా చూసుకోండి. డెఫినెట్లీ. ఓకేనా? డెఫినెట్లీ మురళి. యా, ఇంకా సో ఏమన్నా యాడ్ చేయాలా శ్రీకాంత్? దట్స్ ఇట్ అండి. లైక్ యాజ్ మేము ఏదైతే చెప్పామో దిస్ విల్ బి అ కిక్ స్టార్ట్ ఫర్ ఏమంటారు ఇంటర్వ్యూ ప్రాసెస్ కానివ్వండి, టూల్స్ పరంగా కానివ్వండి. ఇది కంపల్సరీ మ్యాండేటరీ బికాస్ వీఆర్ ఇన్ 2025. అది గుర్తుపెట్టుకోవాలి. సో యా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా ఏదన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. మేము డెఫినెట్గా యాజ్ యా. సో యాజ్ చెప్పినట్టుగానే సో అన్నీ కూడా ఇది మ్యాండేటరీ అండి ఖచ్చితంగా. యాజ్ వి సేడ్ లైక్ వీఆర్ లివింగ్ ఇన్ 2025. సో ఇది కంపల్సరీ అన్నీ కూడా నేర్చుకోవాలి. అలాంగ్ విత్ దట్ లైక్ మీకు ఏమైనా అడిషనల్ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటే డెఫినెట్గా మీరు కమెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. లైక్ మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము అడ్రస్ చేస్తాము. అలాంగ్ విత్ దట్ లైక్ మా కోర్సెస్ డీటెయిల్స్ కానివ్వండి, ఎవ్రీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ ఎవ్రీథింగ్ మేము డిస్క్రిప్షన్లో పెడతాము. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా మాకు రీచ్ అవుట్ అవ్వచ్చు. సో యా థ్యాంక్ అండ్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, ఫైనల్ వన్ గైస్, డోంట్ ఫియర్. చాలా సింపుల్ డెవాప్స్. సో ఇన్ని నేర్చుకోవాలా అనే అపోహలో ఉండకండి. అంటే మీన్ డిఫికల్ట్ ఏమో, ఇన్ని నేర్చుకోవాలనే ఆ థింకింగ్లో ఉండకండి. సో కంపేర్ టు అదర్ టెక్నాలజీ చూసుకున్నట్టయితే డెవాప్ చాలా చాలా సింపుల్. ఓకేనా? ఫైన్. థ్యాంక్స్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే. Yeah, thank you. Stay tuned. Bye bye. బాయ్.